హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపికా వ్యాస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ పచ్చడి చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 1.5 కిలో చికెన్, జీడిపప్పు 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 150 గ్రాములు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, పల్లీల నూనె, కారం, ఉప్పు 150 గ్రాములు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో చికెన్ యాడ్ చేసుకొని కంప్లీట్గా వాటర్ అంతా పోయే వరకు పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా హైలో పెట్టుకొని చేసుకున్నాను, ఎందుకంటే వాటర్ త్వరగా ఎవాపరేట్ అవుతుందని చెప్పేసి. ఈ లోపల ఇంకో బర్నర్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని వేరుశనగ నూనె కంప్లీట్గా 1 లీటర్ నేను యాడ్ చేసుకున్నాను. అది సిమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది హీట్ అయ్యే లోపల వాటర్ చికెన్లోది ఎవాపరేట్ అవుతుందని చెప్పేసి. మిక్సీలో జీడిపప్పు యాడ్ చేసి అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపలనే జీడిపప్పు కూడా పొడి చేసుకున్నాను. వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. చూడండి, వాటర్ కొద్దిగా వచ్చింది, ఇంకా కంప్లీట్ ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడైతే అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ పక్కన హీట్లోనే ఉంది కదా, సిమ్లో పెట్టుకున్నా అని చెప్పాను ఇందాక. సో అందులోనే మనం ఈ చికెన్ పీసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేరుశనగ నూనె కాబట్టి మనకి నురగలా వస్తుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండండి. చికెన్ అయితే కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదు, బాగా డీప్ ఫ్రై అయినా గట్టిగా అయిపోతుంది. సో మీడియంగానే పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇది నేను ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఇది ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి అది బాగా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 150 గ్రామ్స్ ఆ ఆయిల్లోనే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అది బాగా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 150 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ముందుగా పొడి చేసి పెట్టుకున్న జీడిపప్పు పొడి కూడా వేసి ఇవన్నీ కంప్లీట్గా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. అదంతా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఉంచేసేయండి. నేను ఈ లోపల 4 నుండి 5 నిమ్మకాయలు కంప్లీట్ రసం తీసి నేను పక్కన పెట్టుకున్నాను ఫస్టే. సో ఆ రసం ఈ విధంగా ఉంటుంది, 4 నిమ్మకాయల రసం. దీన్ని మొత్తం చల్లారిన తర్వాత అందులో యాడ్ చేయాలి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు అసలు యాడ్ చేయకండి, చేదుగా వస్తుంది. సో కంప్లీట్ కూల్ అయిన తర్వాత యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్లీ చికెన్ పచ్చడి రెడీ.